హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మంచి టాపిక్ మీద మనం వీడియో అయితే చేసుకున్నాం. కొంతమంది మనుషులు ఉంటారు, ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకన్నా రాబందులే బెస్ట్. అవి చనిపోయాక పీక్కు తింటాయి, కానీ వీళ్ళు మాత్రం బతికుండగానే మనల్ని పీక్కొని తినేస్తుంటారు. ఎలాంటి వాళ్ళంటే మనం ఏం చేసినా, ఎటువైపు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన ముందు చాలా మంచి వాళ్ళలాగా ఉంటారు, కానీ మన వెనకాతల గోతులు తీస్తారు. మనం ఎప్పుడు పాడైపోదామా అంటే మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, వాళ్ళకి మనం ఎటువంటి డబ్బులు లాస్ అయినా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన వెనకాతల అలా బ్యాక్ బిచ్చింగ్ చేస్తూనే ఉంటారు. ఇంకా వీళ్ళు ఎలా ఉంటారంటే అవసరం లేకుండా ఏదో పని కట్టుకొని మన ఇంట్లోకి వస్తారు. మనం హాల్లోనే ఉంటాం, కానీ ఏదో విధంగా మన ఇల్లంతా తిరిగేస్తారు. ఏమవుతుంది, ఎక్కడ ఏముందో అన్నీ చెక్ చేసేస్తారు. మన ప్రమేయం లేకుండా మన ఇల్లంతా తిరిగేస్తుంటారు. ఏమైనా ఎందుకు వచ్చావంటే రీజనే ఉండదు వాళ్ళు రావడానికి. ఏదో విధంగా ఏదో పేరు చెప్పుకొని మన ఇంట్లోకి అయితే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మనల్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తారు. మన ఇంట్లో ఉన్న బాధల్ని, మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని. ఫ్యామిలీస్ అన్నాక ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయా? ఎవరింట్లో అయినా సరే. అవన్నీ విని మొత్తం వీధిలో వాళ్ళందరికీ, అవసరం ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి మన గురించి బ్యాడ్గా చెప్తారు. మనం ఏం వండుకుంటున్నామో, మనం ఏం తింటున్నామో, మనం ఎక్కడికి వెళ్తున్నామో అదే పని కట్టుకొని ఉంటారు. మనం లేనప్పుడు మన గురించి ఒక 10 మంది ఆడవాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని మన గురించి పెద్దస్తమానం మాట్లాడుకునే ఉంటారు. ఇలాంటి వాళ్ళతోని మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చాలా వరకు అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేము, అలాగని 10 మందిలోని ఒక 5 మంది అయినా ఇటువంటి వాళ్ళైతే ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాళ్ళతోటి. అవసరం ఉంటేనే మనం ఎవరితో అయినా మాట్లాడాలి, లేకపోతే మన పని మనం చేసుకుంటేనే మంచిది. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో, మన దగ్గరికి వాళ్ళు కొనుక్కున్న ఐటమ్స్ అన్నీ పట్టుకొని వస్తారు. చీరలని, నగలని అవన్నీ తీసుకొని వస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఆ ఫోటోలన్నీ మనం అడగాల్సిన అవసరం లేదు. అవసరం లేకపోయినా మన దగ్గరికి ఆ ఫోటోలు తీసుకొచ్చి మన దగ్గర షో ఆఫ్ అయితే చేస్తారు. మనము గిల్టీగా ఫీల్ అవ్వాలని, వాళ్ళని చూసి అసూయ పడేటట్టు ఉండాలని, అలా ఏదో విధంగా మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలాంటి వాళ్ళని అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. మేము ఆ కూర వండుకున్నాం, ఈ కూర వండుకున్నాం, బిర్యానీలు వండుకున్నాం, షాపింగ్స్కి వెళ్ళాం, ఉన్నవి లేనివి మన ముందు వాళ్ళు అవేవి చెయ్యరు, కానీ మన దగ్గరకు వచ్చి కావాలని అలా చెప్తూ ఉంటారు. మనమేమో వాళ్ళ దగ్గర తక్కువగా మనల్ని చూడాలని. అలాంటి వాళ్ళ దగ్గర మనం చాలా ధైర్యంగా నిలబడాలి. వాళ్ళ దగ్గర ఏముంటే మనకెందుకు? మన దగ్గర మనకి భగవంతుడు మనకి ఎప్పుడైతే కల్పిస్తాడో అప్పుడు మనకి కూడా అవకాశం దొరుకుతుంది. అలాంటి వాళ్ళని చూసి మనం ఎప్పుడు అధైర్యమైతే పడకూడదు. వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు అవునా, కొన్నారా అనేటట్టు మనం సమాధానం ఇచ్చామనుకోండి, వాటిని చూసి ఓకే అనేసి అన్నామనుకోండి, మన దగ్గర ఎప్పుడు ఇలాంటివి షో ఆఫ్ అయితే చెయ్యరు. మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు కూడా ఇలాంటి వాళ్ళని ఫేస్ చేశారా? మీ దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, ఎవరు ఎటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.